మా వాడు కూడా అలిగిపోయి మళ్ళీ రప్పించుకొని చిన్నంగా సినిమా చేసుకున్నా కదా. ఈ సినిమా చేసుకొని 10 సంవత్సరాలు 30 సంవత్సరాల ఆదాయము 10 సంవత్సరాల నుంచి కష్టం ఈ సినిమాకి. అప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము సిరిటీజ్ నాటోనే సినిమా నిర్ణయించుకునే రోజే పేరు పెట్టుకోవాలనుకున్నాం. ఎందుకంటే మాతంగల గురించి ఇది ఒక ఇది పోలీసులు కాదు, ఒక రవిడీలకు కాదు, ఏమీ కాదు, మన ఆడవాళ్ళ గురించి సినిమా తీసాం. ఎందుకు తీసామంటే మా ఊరికి మాతంగి ఎల్లమ్మ కొలుపులకి మాతంగి వచ్చింది. ఆమె గురించి సినిమా తీపించుకున్నా నేను. ఎందుకు తీపించుకున్నానంటే ఆమె ఇక్కడ కూర్చొని ఏందమ్మా నీవు సినిమా అంటే నేను ఏదో కష్టపడ్డావు ఏందమ్మా అంటే, మా కష్టం ఎవరు పట్టుకోలేదమ్మా, మాకు చాలా ఇక్కడికి వచ్చినాక ఏ ఊరికి వస్తే ఆ ఊర్లో భర్త అని చెప్పి అవన్నీ చెప్పినాక సరేలేమ్మా నేను ఒక సినిమా తీయాలనుకున్నాను తీస్తానని చెప్పి ఆమెకి మాట ఇచ్చి ఆమె నాకు అన్ని వివరంగా చెప్పింది. ఇప్పుడు మేము ఈ సినిమా చేసుకొని డ్రీమ్ బదులు కష్టపడి సినిమా చేసుకున్నాం. రూపాయి సంపాదించి బర్రెలు గొర్రెలు మేకలు మొత్తం ఉన్న ఇల్లు పొలంతో కూడా అమ్మి సినిమా తీసుకున్నాం. మేము సినిమా తీసుకున్నది ఏమన్నా ఎవరికన్నా తప్ప నేను అడుగుతున్నా, ఎవరికన్నా తప్ప మేము సినిమా తీస్తే? చిన్నోళ్ళు ఎవరు సినిమా తీయకూడదని ఆడన్నా రూల్ ఉందా? మరి మేము సినిమా తీసుకున్నప్పుడు వీళ్ళకి ఏం అవసరము, వీళ్ళకేమైనా మేమేమన్నా వాళ్ళకి రూపాయి అడిగామా? అసలు వాళ్ళెవరో మేమెవరో కూడా తెలియదు మాకు. మేము మే నెలలో 22 అని చెప్పి అక్కడ మాట్లాడుకొని పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాను. ఆడే ఫంక్షన్ పెట్టినాక కూడా అది మాకు ఆడే ఫంక్షన్ కూడా తెలీదు. ఒక ఆయన పేరు మేనేజర్ పేరుంది రామదాస్ గారి దగ్గరికి వచ్చాం. అక్కడికి వచ్చి ఆయన అడిగాడు, పిలిపించాడు మమ్మల్ని. పిలిపిస్తే పోయినాం. అక్కడికి పోయినాక ఏంటమ్మా నువ్వేనా సినిమా చేసిన అంటే నేనే సార్ అన్న. అంటే నువ్వు సినిమా చేయటం ఏంటమ్మా మేము నమ్మాలనా అన్నాడు ఆయన. సార్ నిజంగా చేసుకున్నాము, అన్ని అమ్ముకొని ఆస్తులన్నీ అమ్ముకొని సినిమా చేసుకుని ఎంత దూరం వచ్చినాము, మిమ్మల్ని ఏదో సలహా ఏదో చెబుతామని అంటే వచ్చినాము, పిలిపించినాము వచ్చినాను. అయితే నువ్వు మరి ఎన్నాళ్ళకి వేసుకోవాలా అనుకున్నా అన్నాడు ఆయన. అమ్మ ఎన్నాళ్ళకి వేయాలంటే నేను మా ఊర్లకి వెళ్ళి ఒక 10 5 వేసుకుంటాము, అంతకంటే ఎక్కువ డబ్బులు లేవని చెప్పాను నేను. అంటే 5 ఆళ్ళకి 4 ఆళ్ళకి అయితే నీకు రూపాయి రాదమ్మా, అది వరకనే పోద్ది, నువ్వు ఇంత కష్టం చేసింది కష్టజీవుడు అంతా వరక అయిపోద్ది, నువ్వు డబ్బులు తెచ్చుకుండే విధం ఉంటే నేను 100 ఆళ్ళకో 50 ఆళ్ళకో వేసి చూపిస్తాను. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు బాబా ఈసాల సార్, నేను మాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఒక్క ఇల్లు అని పెట్టి నేను తెచ్చుకుంటానన్న అనేవరకు ఈయన అరిసిండు. ఇంకా ఉన్నిల్లు కూడా పెడతామని ఆయన కూడా చెప్పాడు. అమ్మ ఇంకా పిల్లలు ఉండ్రి మంచిగా ఉండే కొడుకులు ఉండే మన వాళ్ళందరూ ఉండ్రి, నువ్వు ఆ ఒక్క ఇల్లు అని పెడితే వాళ్ళు చెట్టు కింద ఉంటారా అని ఆయన కూడా అరిశాడు. అరిస్తే మరి మాకు ఇప్పుడు డబ్బులు ఇచ్చే లేదు, నేను అది పెట్టి 13 లక్షలు కానీ 16 లక్షలు ఎంత ఇస్తే అంత అడిగి తీసుకుంటానని చెప్పి ఈయన చెప్పినాక అది అడిగితే మా 17 లక్షలు ఇల్లేం కానీ 13 లక్షలు ఆ మధ్యలో అయితే ఇస్తాము ఇల్లుని చూసి అని చెప్పి అన్నారు వాళ్ళు. సరే 13 లక్షలు ఆయన నాకు 13 లక్షలు అంటే చాలు, నేను ఇంకో దిక్కు నేను చూసుకుంటానని చెప్పి వీళ్ళతో ఒప్పించుకున్నాక మా అల్లుడికి ఫోన్ చేసి మా అల్లుడిని అడిగిన ఏ నాగేశ్వరరావు ఇట్లా సంగతి 4 లక్షలు కొరవైనాయి అన్ని అయిపోయినాయి అంటే ఏంటి అక్క అన్నాడు. ఏంటికంట సినిమా రిలీజ్కి ఇట్లా రామదాస్ గారు చెప్పినాడు అని చెప్పాను నేను. అటైతే తీసిస్తాలక్క నాకు పని ఉంది కదా, పని తాకట్లో పెట్టి తెచ్చిస్తాలని అబ్బాయి 4 లక్షలు తీసిచ్చాడు. ఆ 4కి 17 లక్షలు అయినాయి. అవి అక్కడ పెట్టుకొని మేము ఇక్కడ ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాం. ఇక్కడ ఆడే ఫంక్షన్ పెట్టుకున్న 3వ రోజు మా ఇంటికి నోటీసు పంపించారు. మా ఇంటికి నోటీసు పంపించే వరకు మా ఊర్లో ఏమైంది, మా ఊర్లో మేము తెచ్చుకున్న బాకీలు, మా ఆస్తులు మొత్తం మేము కూలీ నాలి చేసుకున్నాం, డబ్బులు కాక 50 లక్షలు తెచ్చాం ఊర్లో అప్పులు. 50 లక్షలు తెస్తే వాళ్ళు రోజు వచ్చి మమ్మల్ని ఏంది మీరు సినిమాని చేసి మాకు డబ్బులు లేదని ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము వాళ్ళకి బాకే. ఎంత అయిందమ్మా సినిమా మొత్తం? 1,17 లక్షలు అయింది. ఇప్పుడు కాకుండా 1,17 లక్షలు, 1,17 లక్షలు అయింది. ఇన్ని డబ్బులు తెచ్చుకుంటే మా గొర్రెలు బర్రెలు మా పొలాల డబ్బులు ఉండగా అక్కడ 50 లక్షలు తెస్తే 50 లక్షలకి అంతకంత అయ్యి ఉంటది. తిరగరాసిస్తా వస్తాను. మా మంచి కోసమో వాళ్ళు ఎట్టనో మేము ఇబ్బంది పడ్డామని చెప్పి వాళ్ళు కూడా సర్దుకుంటా వస్తున్నారు, మేము కూడా చెప్పుకుంటా వస్తాను. ఏదన్నా ఎవరన్నా తగులాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి సర్దు పెట్టుకుంటా ఇట్టా చెప్పుకుంటా చేసుకుంటా వచ్చి ఇంత దూరం వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మేము ఆడే ఫంక్షన్ అని పెట్టుకొని ఆడే ఫంక్షన్ చేసుకొని అన్ని చూసుకొని అందరిని పిలిపించుకొని చేసుకున్నాము కదా. ఈ ఆడే ఫంక్షన్ పెట్టిన 3వ రోజా 2వ రోజా మా ఇంటికి మా అబ్బాయిని అడిగి మా ఇంటి డోర్ నెంబర్తో సహా మా ఊరు నెంబర్తో సహా మా ఊరు పెదారికట్ల కొనకలమెట్ల మండలం పెదారికట్ల మా ఇంటి పేరు చెన్నబోయిన వాళ్ళం. మా ఇంటి పేరు మా డోర్ నెంబర్ మా పేరు మొత్తం చెప్పించుకొని ఆయన ఎవరో నాకైతే తెలీదు, వంగ గారు మేనేజర్ ఎవరోనంట చెప్పించుకొని మొత్తం తీసుకుంటే ఈయన మా అబ్బాయి అనుకోండి అంటున్నా మాకు కూడా తెలీదు. ఈ నోటీస్ పోయినాక చెప్పిండు.
ఇంకా అంతన ఎందుకు ఇచ్చినవా మన నెంబర్లు అంటే కాదమ్మా వాళ్ళు పెద్దోళ్ళు కదా మనల్ని ఏమన్నా కొంచెం హెల్ప్ చేయడానికి ఏమన్నా అడిగినరేమో అని చెప్పి ఇచ్చినా అన్నాడు. ఈ నోటీస్ మా ఊరికి పోయేవరకు మా అమ్మాయి ఏం చేసిందంటే ఈ నోటీస్ తీసుకుపోయి మాకు తెలియదు కదా, మాకు చదువులు లేవు. అంటే ఈ నోటీసులు ఇచ్చే ముందు మీకు ఎవరు కూడా ఎలాంటి కాంటాక్ట్ చేయలేదు? ఎవరు చేయలే మాకు అసలు తెలియదు, ఈ విషయమే తెలీదు. మేమేదంటే సంతోషంగా బాకీలు తెచ్చుకొని మొత్తం అమ్ముకొని సినిమా చేసుకున్నాం, కానీ మా సంతోషంతో మేమున్నాం. ఈ సంతోషంతో ఏదో వచ్చరికి రామదాస్ గారు మాకు చెప్పిండు, ఏదో మేము 10 ఏళ్ళు అనుకుంది 100 ఏళ్ళు చూపించిండు అని మాకు బాగా సంతోషంగా ఉంది. మేము డబ్బులు కూడా అడిగి పెట్టుకున్నాం చేసాం. ఈ నోటీస్ అక్కడికి పోయేరకు అక్కడ ఏం చేసినట్టు ఆ నోటీసు చదివిచ్చింది. ఒకరికి పోయి చదివిస్తే ఇంగ్లీష్ రాని చదివిస్తే అమ్మ మీకు చాలా ఢిల్లీ నుంచి అంట, ఢిల్లీ అడ్రస్ ఉన్నది, ఎక్కడి నుంచి పంపినారు కానీ వీళ్ళు నోటీస్ పంపించినారు, మీ సినిమా బాగా చేసుకోండి అని చెప్పి అన్నారని చెప్పింది మాకు ఫోన్ చేసి. ఇదేంది మన శీలం అయింది, మన కష్ట జీవితం పెట్టుకొని చేసుకోవటం అయింది, ఎవరో ఎక్కడి నుంచో మనం రిలీజ్ చేసుకోమంటే ఇదంతా చాలా ఇదిగా ఉంది అని మేము అనుకొని మాట్లాడుకున్నాం. మళ్ళీ పోయి మా పొదుగుతప్పుడు పోయమ్మా